ఓకే ఓకే. యా దయాకర్ గారు, పెద్ద హర్డిల్ అది. దయాకర్ గారు చెప్పండి. సో ఇప్పుడు వి ప్రకాష్ గారు అంటుంది ఏంటంటే దీన్ని పెట్టుకొని ఈ ఇష్యూని పెట్టుకొని వేరే ప్రయోజనాలు సాధించాలి అంటున్నారు. వేరే ప్రయోజనాలు కాదు, అసలు తెలంగాణ ప్రయోజనాలు గాలికి వదిలివేయబడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రయోజనాలు గాలికి వదిలేయబడ్డది. కేసీఆర్ వచ్చినాక కూడా తెలంగాణ ప్రయోజనాలు గాలికి వదిలేయబడ్డాయి. కాబట్టి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్పి పెన్నార్ బేసిన్ నీళ్ళు తీసుకుపోవడానికి ఈయన కామ్గా ఆన్య చేసుకొని కట్టిస్తాన కాదు వచ్చింది అసలు ఈ పంచాయతీ. బనకచెర్ల మన ఇష్యూ ఎందుకు అయిద్దండి? బనకచెర్ల అనేది కట్టనీయరు. ఒకవేళ వరద జలాల మీద ఆ రోజు మనకు అష్యూర్డ్ వాటర్ మనకు గోదావరిని వాళ్ళకు వదిలేసినందుకు కృష్ణాలో మనకు అదనపు జలాలు ఇస్తా అంటే అప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇప్పుడు 455 నుంచి 520 టీఎంసీల వరకు కృష్ణాలో మనమే వాడుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే 11,000 క్యూసెక్ల పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ నుంచి ఈ రోజు రమారమి 89,000 90,000 క్యూసెక్ల నీటిని పంపించే వ్యవస్థను వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇట్లా ఉద్యమం జరుగుతుంటేనే, ఇట్లా తెలంగాణ వచ్చినాకనే ఇలా ఎంత 9.34 టీఎంసీకి సంబంధించిన చర్చ వస్తున్నది. అన్ని పైపులు కనుక ఓకే అయితే 100 రోజుల్లో వాళ్ళు ఎన్ని తీసుకుపోతారో ఒక్కసారి ఊహించండి. ఏం చేసినట్టు మనం ఈ 10 సంవత్సరాలు ఏం చేసినట్టు, గతంలో ఉద్యమ కాలంలో 12-13 సంవత్సరాలు ఏం చేసినట్టు, ఇదంతా కూడా ఇవాళ ఆలోచించాల్సింది తెలంగాణ ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఏదో రాజకీయ పార్టీ అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్తా ఉంటారు. ఇది కాదు కదా లెక్క. కానీ ఇవాళ ఒకటే, తెలంగాణ కోసం ఎవరు కట్టుబడి ఉన్నారు, తెలంగాణ కోసం ఎవరు ఈరోజు ఎలాంటి ప్రయత్నాలు చేసిండ్రు అనేది మొన్న 2 పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ లో తేలిపోయిన పరిస్థితి. ఇలా వేణుగోపాల్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పోయే నీళ్లే కదా పట్టుకొని అని అంటే, పోయే నీళ్లు పట్టుకోవడానికి కూడా లెక్క ఉన్నది. కొత్తగానే సముద్రంలో గడుపుతున్నప్పుడు ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్ట్ ను నీ జీవితంలో తీసేయలేవు. ఎందుకంటే ఈ రైపేరియన్ రైట్స్, ఈ మిగులు జలాలు, నికర జలాలు అనే లెక్కలు రాకముందే కట్టింది. ఇప్పుడు ఇవన్నీ తేలక ముందే బనకచెర్ల కట్టినా కూడా దానికి రైట్ వస్తుంది. ఉన్న ప్రాజెక్టులకు మనము కట్టిన మనకు అవకాశం అంటే దానికి బీజేపీ పోయే నీళ్ళు లేదా పోయే నీళ్లు మన కాంచి మిగులు జలాలు పోయి సముద్రంలో పోతుంటే మొత్తం సముద్రంలోకి పోని కానీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దని చెప్పి అనే రకమా తెలంగాణలో మనం? అది కాదు కదా. ఫస్ట్ మీరు ఇవాళ బీజేపీ ఎందుకు కాన్స్పిరసీ చేస్తుంది అనే విషయం ఎందుకు చూస్తున్నాం అంటే, ఒక కాంప్రహెన్సివ్ వాటర్ పాలసీస్ 2 స్టేట్స్ కొరకు ఇప్పుడు ఆలోచిస్తే అవన్నీ అవార్డ్స్ అన్ని కూడా ఫైనల్ అవార్డ్స్ కాదు కదా. ఇప్పుడు మనం మళ్ళీ రిడ్రెసల్ పాలసీ కనుక తెచ్చుకుంటే అప్పుడు ఏదనేది ఆలోచిద్దాము. మీరు అనుకున్న అప్పుడు వాజ్పేయి గారు గాంచి నడుస్తున్న నదుల అనుసంధానమా, లేకపోతే తెలంగాణ మీదుగా ఇచ్చంపల్లి మీదుగా పోయి శ్రీశైలమా, నాగార్జున సాగర్ లో ఎత్తిపోసుకోవడమా, ఉభయ ప్రయోజనాల కోసం ఆలోచిద్దాం, అది సెకండరీ. కానీ ఇప్పుడు లేని దాన్ని బనకచెర్లలో వరద జలాలకు సంబంధించిన చర్చను తీసుకొచ్చి మీరు దీన్ని చర్చించిన ఫస్ట్ అని అంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్చిస్తుంది? మరి నా ప్రాజెక్ట్ లో మాది హక్కుల వాటా కదా, ఇది లేని వాటా కొట్లాడతలేం కదా. కాళేశ్వరం ఏమైంది, లేకపోతే తుమ్మిడిఎట్టి ఏమైంది, ఇవన్నీ సెకండరీ, అది తెలంగాణ ఇంటర్నల్ పార్ట్స్. కానీ వేరే 2 స్టేట్స్ వచ్చినప్పుడు తెలంగాణకు రావాల్సిన లెటర్ లో ఇచ్చంపల్లి ద్వారా 200 టీఎంసీలు డైవర్ట్ చేసేది కూడా ఎజెండాలో చేర్చాలని వాళ్ళు లెటర్ రాశారు. ఇప్పుడు బనకచెర్ల మాదిరిగానే వస్తుంది అది కూడా. మరి మాకు గతంలో ఇవ్వలేదు కదా ఇచ్చంపల్లి ద్వారా 200 టీఎంసీలు డైవర్ట్ అంటే, మరి ఇప్పుడు దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా కొంత వాటర్ వెళ్తాయి. అదే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కేసీఆర్ గారు జగన్ గారు కూర్చున్నప్పుడు రాలేదా ఈ ప్రపోజల్? రాలేదా? 2 రాష్ట్రాలకు ఉపయుక్తంగా ఉండే అని చెప్పేసి గ్రాఫిక్స్ అని మీరు నడపలేదా? ఎడిపోయింది ఆ ప్రాజెక్టు? మళ్ళీ కిందికి పోయింది ఎందుకు? మళ్ళీ పోలవరం పోయింది ఎందుకు? ఇంతవరకు నేను అంటున్నా 45 టీఎంసీ మనకు పోలవరం నుంచి వచ్చే వాటాను ఎవరు అడగట్లేరు ఇంకా. అదేందో నాకు విచిత్రం అనిపిస్తుంది. మనం నీటి ఒప్పందాల్లో భాగంగానే మనకేంది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలు కూడా మనం కొట్లాడలేకుంటే ఎందుకు పోయినాం? ఇప్పుడు మేము కొట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత కల్ట్ తెలంగాణ అంటే మేమే అని చెప్పి అనుకుంటున్న బీఆర్ఎస్ ఎందుకు కొట్లాడలేకపోయింది ఆ రోజు అనేది నా ప్రశ్న. అన్నిటికంటే ముఖ్యంగా ఒకటే ప్రధానమైన అంశము, వరద జలాల మీద చర్చ ఈ దేశంలో ఎక్కడైనా జరుగుతున్నదా? వరద జలాల చర్చ తీసుకొచ్చి బనకచెర్లని ఈ రోజు
మనకు అంటగట్టి ఇప్పుడు మనల్ని విలన్లుగా చేయడానికి టీడీపీ లేదంటే చంద్రబాబు నాయుడు గారి రూపంలో జరుగుతున్న దాన్ని పరిష్కరించడానికి బీజేపీ దగ్గర ఉన్న వ్యూహం ఏంది? బీజేపీ ఏంది పోతే పోని అన్న వేణుగోపాల్ రెడ్డి గారు అంటుండ్రు, లేదు లేదని వాళ్ళ బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం విభజన చట్ట ప్రకారం పోతుంది. నేను పూర్తిగా చెప్పిన, నేను దాంట్లో రెండో అభిప్రాయం చెప్పలేదు. విభజన చట్టం ఏముంటే దాని ప్రకారం పోతుంది. కానీ విభజన చట్టం ప్రకారమే ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు ఆలోచిస్తే లేట్ అవుతుంది. కాబట్టి ఇద్దరు మాట్లాడుకుంటే అపెక్స్ కౌన్సిల్ పెట్టుకుని మాట్లాడుకొని మేము ఇట్లా పోతామని కేంద్రం అంటే కేంద్రం ఒప్పుకుంటది. కానీ కేంద్రం ఏకపక్షంగా ఒక సైడ్ నీకు ఇప్పుడు ప్రకాష్ గారు అన్నట్టు హైడ్రాలిక్ ప్రాజెక్ట్ నీకు ఇచ్చే తప్పు అని చెప్పిందా? ఇప్పుడు చెప్పదు కదా అట్లా. బీజేపీని కేంద్రాన్ని అనడం ఎందుకు? ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటే వద్దంటలేదు, లేదంటే మేము చట్ట ప్రకారం పోతాం. దానికి తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధం అని చెప్పేసి మేము బనకచెర్ల మీద చర్చకు సిద్ధం అని చెప్పి లోకల్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, చర్చకు సిద్ధం అన్నారు. మీరేమంటుండ్రు? కట్టుకుంటే పోనీలే అంటున్నారు. కట్టుకుంటే పోనీలే అనేది సెకండ్, అది ఏంది మనం ఏమంటారు ఒక దయార్ద్ర ఉదయంతో ఇచ్చిన స్టేట్మెంట్ తప్పితే అన్నా నేను రైతుగా మాట్లాడినా. ఇప్పుడు ప్రకాశం ఇప్పుడు సిడబ్ల్యూసి మాత్రం హైడ్రాలిక్ పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో అయ్యేది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మిగులు చేయాలని అని చెప్పిండు. ఇప్పుడు దాంట్లో నాకు రెండో అభిప్రాయం లేదు, నువ్వు చెప్పేదంటే రెండో అభిప్రాయం లేదు. నేను వ్యవహారం మాట్లాడినా, మీరు అందరు టెక్నికల్ గా మాట్లాడుతా అంటారు. అది వ్యవహారం మాట్లాడితేనే వీళ్ళు అజకారి ముచ్చట్లు టీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏంది? మాకు 1000 ఇచ్చి మీరు తీసుకోండి అంటే ఆయన ఎవరా? ఆయన జాగీర్ ఆయనలే హరీష్. ఒక్క నిమిషం భరత్ గారు.